స్వాగతం. నేను పవన్. ఢిల్లీ గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా ఉందని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాస్కులు సరిపోవని చెప్పింది. లాయర్లు వర్చువల్ గా విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ కాలుష్యం వల్ల శాశ్వత నష్టం జరుగుతోందని చెప్పింది. పంట వ్యర్థాలను తగలబెట్టడాన్ని అరికట్టేందుకు తీసుకున్న చర్యలపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఆదేశించింది. ఇక ఎస్ఆర్హెచ్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని దక్కించుకునేందుకు లక్నో, ఢిల్లీ ఆసక్తిగా ఉన్నాయని క్రిక్ బజ్ తెలిపింది. నవంబర్ 15తో రీటెన్షన్ డెడ్ లైన్ ముగియనుండగా ఎస్ఆర్హెచ్ షమీని వదులుకోవచ్చునని పేర్కొంది. గత వేలంలో హైదరాబాద్ 10 కోట్ల రూపాయలకు షమీని కొనుగోలు చేసింది. కానీ అతడు కేవలం 6 వికెట్లు మాత్రమే తీశారు. గత వేలంలో షమీ కోసం లక్నో 8.5 కోట్ల రూపాయల మేరకు వెళ్లింది. అటు ఢిల్లీ యాజమాన్యంలో భాగమైన గంగూలీ షమీపై ప్రశంసలు కురిపించారు. పెళ్లి భారత్ లో యువకులు కరెన్సీ నోట్లను వెదజల్లుతూ హల్చల్ చేసిన ఘటన యూపీలోని ఫరూఖాబాద్ లో జరిగింది. కారుపై ఎక్కి నోట్లను విసిరేస్తూ వారు డాన్స్ చేయగా రోడ్డుపై వెళ్తున్న వారంతా వాటిని తీసుకునేందుకు ఎగబడ్డారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ కరెన్సీని ఇలా అవమానిస్తారా అంటూ పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతి కాశ్మీరీ ముస్లిం టెర్రరిస్ట్ కాదని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతము సమర్థించదని తెలిపారు. కాశ్మీర్ లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్ ను ఉద్యోగం నుంచి తొలగించాక దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇక తాజా సినిమా ముచ్చట్లు చూద్దాం. కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి. సుందర్. అట్లీ అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి. దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ సముద్రఖని నటించిన కాంతా సినిమాకు యుబైఏ సర్టిఫికేట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు. రేపే థియేటర్లలో విడుదల. కొన్ని వారాలకు ఒకసారి రాహుల్ గాంధీ మాయమైపోతారని, ప్రస్తుతం లండన్ లో తిరుగుతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మస్కట్ వెళ్తున్నట్టు చెప్పిన రాహుల్ లండన్ ఎయిర్పోర్ట్ లో అమ్మాయితో ఏం చేస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సెప్టెంబర్ లో తీసినది. రాహుల్ పక్కన ఉన్నది ఆయన మేనగోడలు. హద్దులు మీరి దిగజారి కామెంట్లు ఎలా చేయగలుగుతున్నారు అని మరో నెటిజన్ ఫైర్ అయ్యారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ తో ప్రత్యక్ష యుద్ధానికి రెడీగా ఉన్నామని పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఇస్లామాబాద్ లో మంగళవారం జరిగిన సూసైడ్ బాంబ్ బ్లాస్ట్ లో 12 మంది మరణించగా 36 మంది గాయపడ్డారు. దాడి చేసింది తామేనని పాకిస్తాన్ తాలిబాన్ ప్రకటించుకున్న తర్వాత ఆసిఫ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్ మద్దతుతోనే దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబులు డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్దం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు సీరియల్ అటాక్ కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లతో సహా దేశంలోని 10 ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం. తన ఫ్రెండ్ ఆదానికి లబ్ది చేకూర్చేందుకే భూటాన్ లో ప్రధాని మోదీ పర్యటించారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆరోపించారు. ఢిల్లీలో ఉగ్రదాడితో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ భూటాన్ ఎందుకు వెళ్లారు? ఆదాని డీల్ కోసం అని రాసుకొచ్చారు. ఆదాని పవర్ కు 6,000 కోట్ల రూపాయల హైడ్రో ప్రాజెక్టు డీల్ పై సంతకం కోసం మోదీ భూటాన్ వెళ్లారని ఎక్స్ లో ఫోటో ట్యాగ్ చేశారు. H1B వీసా విధానంపై అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బేసెంట్ సంచలన కామెంట్లు చేశారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు పొందేలా అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం తాత్కాలికంగా విదేశీ కార్మికులను యుఎస్ తీసుకురావడమే H1B వీసా కొత్త విధానం. అమెరికన్లకు శిక్షణ ఇవ్వండి, తర్వాత తిరిగి వెళ్లిపోండి, జాబ్స్ అన్ని అమెరికన్లు తీసుకుంటారని చెప్పారు. అది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.